ఎక్కడైనా ఒక రాజు అంటే కొన్ని సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి వంశము బిచ్చమడుక్కొని తింటా ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? సేమ్ ముదిరాజులది కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు దాదాపు 9 జిల్లాలను 9 రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు ముదిరాజులు. మీరు ఒకసారి చూస్తే మిత్రులారా, క్రీస్తు శకం 655 నుంచి 851 మధ్య తమిళనాడులో ఉన్నటువంటి తాంజావూరు, తిరుచి, దిందుక్కలు, కరూరు, మదురై ఇట్లా 9 రాజ్యాలకు వీళ్ళు మహారాజులు. అందుకే ముదిరాజులను రాజు అనే పేరు వచ్చింది. ముదిరాజ్ అంటే ప్రజలను పరిపాలించేటువంటి రాజులు. బహుశా ఈ భూమి మీద మొట్టమొదటి ఆదిదేవుడు ఆదిరాజు జాంబవంతుడైతే ఆ తర్వాత ప్రజలను పరిపాలించినటువంటి వ్యక్తులు ఈ ముదిరాజులు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. వీళ్ళు పల్లవ రాజులకు సామంత రాజులని కూడా చెప్తూ ఉంటారు. సో ముదిరాజుల చరిత్ర ఎంత అద్భుతమైన చరిత్ర అంటే, ఒక రాజు స్థాయిలో ఉండి క్రమక్రమంగా అడుక్కునే స్థాయికి వాళ్ళ బ్రతుకులు దిగజారిపోయినాయి. దీనికి కారణం ఏంటి? అసలు తెలంగాణలో ముదిరాజుల సంఖ్య ఎంత? తెలంగాణలో ముదిరాజులు రాజకీయంగా ఏ స్థాయిలో ఉండాలి, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఆ చేపలు పట్టే వృత్తి పైన కక్ష కట్టింది ఎవరు? ఆ సమాజాన్ని రెండుగా విడగొట్టింది ఎవరు?